నమస్తే అందరు ఎట్లున్నారు చలో నేనైతే మస్తున్నా చలో ఇలా మన అదృశ న్యూస్లో మంచి మంచి గమ్మత్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేయకుండా ముందుగా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పండ్రి. మాకు కూడా కావాలి అని అడుగుతున్నారు పింఛను, ముచ్చట ఇన్నోళ్ళు అవుతున్నారు పరేషాను. అంబులెన్స్ కి ఇయ్యనీకి లేవంట పైసలు, ఎవ్వలకు రావద్దంటున్నారు గిసొంటి కష్టాలు. పెండ్లి టైంకి జీవిడిచింది ఓ తల్లి, ఐటంక ఐసీయూలో చేసుకున్నారంట పెండ్లి. ఇంత ముందుకు ఇచ్చిల్లంట ఓ కౌంటర్, మంచిగానే మందలు ఇచ్చిండంట కేటీఆర్ సారు. జోరుగా నడుస్తున్నది నుమాయిష్ ఎగ్జిబిషన్, చూసిన పబ్లిక్ అవుతున్నారు ఫుల్ ఖుష్. లెక్కలతోనే చదివింది ప్రతిజ్ఞ, మొత్తం ఇన్నాక తిరుగుతారు గిర్ర గిర్ర. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో బాలయ్య, అంతా చూసినాక అంటున్నారు ఏందయ్యా. సర్కారు మనకు పింఛన్ ఇస్తున్నారు అన్న ముచ్చట మనందరికీ ఎరికే కదలా. ఇక్కడ పింఛన్ అనగానే ఇక ఆసరా పింఛను, వికలాంగుల పింఛను, వితాంతువు పింఛను, మరి తెలంగాణలో ఇన్ని రకాల పింఛన్ ఇస్తున్నారు. మాకు కూడా పింఛన్ కావాలని అంటున్నారు ఈ అన్నలు. మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మాకు కూడా పింఛన్ కావాలని అడిగింది ఎవరో కాదులా, బట్టతలతో బాధపడుతున్న బాధితులు. అసలు బట్టతల ఏంది బాధితులు ఏందని ఎక్కువసేపు సోచాయించకుర్రు. ఇక బట్టతలు ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఓ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఐటంకార్ల మండల అధ్యక్షులు లేక బాలయ్యని ఎన్నుకున్నారు. ఇక బాలయ్య అనేట ఆయన మాట్లాడుకుంటా ఇక మాకు కూడా 6,000 పింఛన్ కావాలి, ఎందుకంటే ఇక మేము బట్టతల పెట్టుకునే సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాను. ఇక అందుకే మేము కూడా మానసిక వికలాంగుల కిందకు వస్తాం కాబట్టి ఇక మాకు సంక్రాంతి పండుగ లోపు 6,000 పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సార్ని అడుగుతున్నారు. ఇక మా మాట ఇట్లా పక్క పెడితే మేము రేపు జిల్లా స్థాయిలో సంఘం పెట్టి ఉద్యమం చేస్తాం. ఇక ఇట్లా గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఆయనతో మమ్మల్ని పట్టించుకోకపోయిలనుకో ఇక మేము ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పుకుంటూ వచ్చేళ్ళు. బట్టతల బాధితులేందో గట్లనే బాధితులకు 6,000 పింఛనేందో ఐటం ఆఖరికి ఎవరు పట్టించుకోకపోతే ప్రగతి భవనం చుట్టుకునుడేందో అని మస్తు మంది గమ్మత్ కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. అమ్మ ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచి పెద్ద చేసి మనకు మంచి చెడు చెప్పిన అమ్మకు మనం ఈ జిందగీలో ఎన్ని చేసినా చాలా తక్కువ. కానీ ఈ అన్నకు వచ్చిన కష్టం ఎవ్వలకు రావద్దులా. కన్న తల్లి పానం మంచిగా లేక దావకాన చెరిక చేస్తే అక్కడికక్కడే తల్లి జీవిడిచింది. ఇక తర్వాత ఏమయ్యిందో మీరు ఒక్కపారి చూడు. అమ్మ ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచి పెద్ద చేసి మనకు మంచి చెడు చెప్పిన అమ్మకు ఇక మన జిందగీలో ఎన్ని చేసినా ఏం చేసినా ఇక చాలా తక్కువనే చెప్పుకోవాలి. కానీ ఈ అన్నకు వచ్చిన కష్టం ఎవ్వలకు రావద్దులా. కన్న తల్లి పానం మంచి లేక దావఖానాలు సరిగా చేస్తే ఇక పానం మంచి లేక అక్కడికక్కడే కన్నతల్లి జీవిడిచింది. ఆయటంక ఇంటికి తీసుకోపోదామని అక్కడ ఉన్న కొడుకు ప్రైవేట్ అంబులెన్స్ అడిగితే ఇక వాళ్ళు అడిగిన పైసలు అన్న దగ్గర లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక కన్నతల్లి శవాన్ని భుజాల మీద పెట్టుకొని తీసుకుపోయిండు. ఇక అట్లా పోతుంటే అక్కడ ఉన్న గ్రీన్ జల్పై గాడి అనే సంస్థ అనేటోళ్ళు చూసి అసలు ముచ్చట ఏందని వివరంగా కనుక్కొని ఇక ఎమ్మటే వాళ్ళ దగ్గర ఉన్న అంబులెన్స్ ని తీసుకొచ్చి అన్న పట్టుకపోయిండు. ఇక ఈ ముచ్చట మీద అక్కడ ఉన్న పెద్ద సార్లు కూడా ఇక మంచిది చెడైందని అన్ని తీర్లు అడుచుకుంటూనే ఉన్నారు. కానీ చూసిన ఎట్లున్నదో అయ్యో కన్నతల్లి పానం పోయిందని కొడుకు బాధలు ఉంటే ఇక అక్కడ ఉన్న ప్రైవేట్ వాళ్ళు పైసలు ఇస్తే గానీ అంబులెన్స్ పంపమన్నాడు. ఏం పద్ధతి అని మస్తు మంది గరం అవుతున్నారు. బతుకున్న మనుషులకు ఎట్లా విలువ లేదు, కానీ చచ్చిపోయేటోళ్ళకైనా జర ఇలువ ఇచ్చి వాళ్ళ మీద జరంత దయ చూపెట్టరని మస్తు మంది అంటున్నారు. ఇక ఈ ముచ్చట బెంగాల్ దగ్గర అయిందంట. ఇక మన ఇంట్లో ఉన్న ముసలోళ్ళకు గదేనులా మన అమ్మమ్మనో గదేనా తాతనో నాయనమ్మనో వాళ్ళ కన్న ముందట పెళ్ళి అయితే మంచిగా ఉంటుందని చాలా మంది ఎమ్మటే ఏం ఆలోచన చేయకుండా దబ్బ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ జంట గిట్లా కాదులా. ఇక మన ఇంట్లో ఉన్న ముసలోళ్ళు గదేనులా అమ్మమ్మనో గట్లనే తాతనో నాయనమ్మనో వాళ్ళ కన్న ముందర పెళ్లి అయితే మంచిగా ఉంటుందని చాలా మంది ఇక ఏం ఆలోచన చేయకుండా దబ్బ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ జంట గట్ల కాదులా. ఇక ఇక్కడ కన్నతల్లి ఆఖరి కోరిక తీరోనికి ఈ జంట ఐసీలోనే లగ్గం చేసుకున్నారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అక్కడ కనబడే పెళ్లి కూతురు తల్లి పానం మంచి లేక మస్తు సీరియస్ గా ఉన్నదని దాగుగానే చేర్పించులు. ఇక పెళ్లి ముహూర్తం ఇంకా చాలా ఉన్నా ఇక తల్లి ఆఖరి కోరిక మీద ఈ జంట ఐసీయూలోకి వచ్చి వేద మంత్రాల మధ్యలో దండలు మార్చుకొని పెళ్లి
చేసుకున్నారు. ఇక పెళ్ళైన 2 గంటలకి పెళ్లి కూతురు వాళ్ళ తల్లి జీవి విడిచింది. ఇక ఇవాళ రేపు ఆడపిల్ల పెళ్లి అంటే అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ అక్క ఎల్లకాలం యాది ఉండేటట్టుతోటి మస్తు రంజితోటి పెళ్లి చేసుకున్నది. కానీ కిషోడు కోసం ఎవరికి రావద్దని మస్తు మంది కామెంట్ పెడుతున్నారు ట్విట్టర్ బిట్టలా. ఇక ఈ ముచ్చట బీహార్ దగ్గర గయాలనే దగ్గర అయిందంట. ఇక మొన్నటిదాకా తెలంగాణ మీరు అది చేయలేదు ఇది చేయలేదు అంటుంటే సప్పుడు కూడా చేస్తలేరేందని అనుకున్నాం. కానీ ఇక ఉన్నాయి లేని అన్ని బయట పెట్టిండు ఓ మంత్రి, మళ్ళీ గరమైంది ఇంకో మంత్రి మీద. చలో ఇవన్నీ కాదు కానీ అసలు ముచ్చటేందో మనం కూడా పారిందాం పండ్రి. అదన్నట్టు అసలు ముచ్చట ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడు, మంది ముందు మంచిగా ఉండు. ఉన్న కొల్లుల మీద లొలి పెడతారు, వచ్చే కొల్లునే వద్దు అంటారు. ఇక ఆయన ఒకటికొకటి చెప్పుకుంటూ వచ్చాడు మంత్రి కేటీఆర్ సారు. మళ్ళీ ఇక్కడ సార్ మొత్తం గరమైంది ఎవరి మీద కాదుల్లా, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ మీద. ఆయన ఎట్లా రాజీనామా చేయడు, మరి నేను చేసినా అని తప్పులే అంటారు. మరి నేను చేసిన తప్పని పబ్లిక్ చెప్తే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా అని చెప్పుకుంటూ వచ్చాడు మంత్రి కేటీఆర్ సారు. మరి మీరు ఎన్నైనా పంచాయతీలు పెట్టుకోరు సార్లు, కానీ నడిమిట్లా మమ్మల్ని గురించి పరిశాన్ అయితే చేయకూరని అంటున్నాను ముచ్చటిన పబ్లిక్. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, ఎక్కడ పోయినాయి మరి 16 కోట్ల ఉద్యోగాలు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు మాత్రం బ్రహ్మాండం కూడా కొడతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా మూసి పారేసి అందులో ఉండే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కూడా ఈరోజు తుంగలో దొక్కుతున్నది బీజేపీ ప్రభుత్వం. ఇంకా దారుణమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిన్న ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు మన తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు కేంద్రం ఏదో పైసలు ఇచ్చిందంట, మనం ఏదో పక్కదారి పట్టించినామంట, మళ్ళీ ఇచ్చినామంట. మాట్లాడితే కనీసం ఇంగితం, సిగ్గు, విషయ పరిజ్ఞానం ఏదన్నా ఉండాలనే సోయి కూడా పాపం కిషన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే మీరు తమ్ముళ్ళు జాగ్రత్తగా వినాలా. మీరు మాత్రమే కాదు, మీరు వినడమే కాదు, రాష్ట్రంలో మీకు తెలిసిన ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలకి చెప్పాలా. ఈ 8 ఏళ్లలో ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలవాలా, దేశంలోని ప్రజలకు కూడా తెలవాలా. ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోయిన మార్చి కాడికే మనం తెలంగాణ ప్రజలుగా ప్రత్యక్ష పన్నుల రూపంలో, పరోక్ష పన్నుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి మొత్తం కట్టింది 3,68,000 కోట్ల రూపాయలు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటే ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, ఇతరత్ర అన్నీ కలిపితే 3,68,000 కోట్ల రూపాయలు మనం కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి కట్టినాం. మరి మనకెంత వచ్చింది వెనక్కి తిరిగి అంటే మనం 3,68,000 కోట్ల రూపాయలు కడితే మనకు తిరిగి వచ్చింది కేవలం 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎంత ఇంకా మనకు బాకీ ఉన్నారు వాళ్ళు? ఇంకా 2 లక్షల కోట్లు మనకే వాళ్ళు బాకీ ఉన్నారు. కానీ సిగ్గు లేకుండా వచ్చి కేంద్ర మంత్రి ఇక్కడ ఉండే 4 సన్నాసి ఎంపీలు నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటారు తెల్లారు లేస్తే. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో కనీసం అవగాహన లేదు, ఇంగితం లేదు, కనీస విషయ పరిజ్ఞానం లేదు. నోటికొచ్చిన పనికిమాలిన వాగుడు వాగమంటే మాత్రం కేసీఆర్ గారి మీద దుర్భాషలాడడం, తెల్లారు లేస్తే బూతులు మాట్లాడడం, పనికిమాలిన పంచాయతీలు పెట్టే ప్రయత్నం చేయడం, మతం పేరుతో రాజకీయం చేయడం తప్ప తెలంగాణకు పనికొచ్చే ఒక్క పని చేసే ముఖం మాత్రం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్రంలో ఉండే మంత్రులను, కేంద్రంలో ఉండే ఇతర ఎంపీలను, ఇతర నాయకులను, ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతా ఉన్నారు? తెలంగాణ సొమ్ముతో తెలంగాణ 8 ఏళ్లలో కట్టిన 3,68,000 కోట్ల రూపాయలతో వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇంకో ప్రదేశ్ కావచ్చు, అక్కడ ఈ పైసలు అక్కడ వాడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ 3,68,000 కోట్ల రూపాయలు కట్టింది వాస్తవం కాదా? వెనక్కి వచ్చింది 1,68,000 కోట్లు అనేది వాస్తవం కాదా? నేను చెప్పేది అబద్ధమా? నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అదే విషయం కనుక మీరు కనుక నేను చెప్పింది తప్పని ప్రూవ్ చేయకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ పదవికి రాజీనామా చేయడం పక్కన పెట్టు, అది నీకు చేత కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేయలేని అసమర్థుడివి, దద్దమ్మవి నువ్వు కేంద్ర మంత్రి పదవి వదులుకుంటావని నేను అనుకోను. కానీ కనీసం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ధన్యవాదాలు చెప్పే సంస్కారం నీకుందా అని నేను అడుగుతా ఉన్నా.
అవులా మొన్న మీకు ముచ్చట చెప్పినా యాదుకున్నదా గదేనులా మన పట్నంలో నుమేష్ అనే ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇక ఇప్పుడు గా ఎగ్జిబిషన్ మస్తుగా నడుస్తున్నాయి. ఏంది దగ్గర 1500 పైగానే స్టాల్ పెట్టినట. గట్లనే మన పట్నం పబ్లిక్ కాక పక్క రాష్ట్రం కాక పక్క దేశాల నుండి చాలా మంది వస్తున్నారు, చూసి కూర్చోవుతున్నారు. చలో ఆల్సింది కూడా మనం కూడా ఒకసారి గదంతా చూసేద్దాం పండ్రి. మన పట్నంలో నుమేష్ ఎగ్జిబిషన్ ఇప్పుడు ఎగ్జిబిషన్ మస్తు నడుస్తున్నది. ఏంది దగ్గర 1500 పైగా స్టాల్ పెట్టినట. గట్లనే మన పట్నం పబ్లిక్ కాక పక్క రాష్ట్రం కాక పక్క దేశాల పోటీ నుంచి కూడా చాలా మంది వచ్చి ఖుషి అవుతున్నారంట. ఇక అక్కడ ఉన్న 1500 స్టాళ్ళలో ఒక్కొక్క తీరు వంటలు, అట్లనే తాగేటివి, తినేటివి, తిరిగేటివి, ఆడుకునేటివి. ఇక ఇట్లా ఏది కావాలంటే అది. ఇక ఒక రకం చెప్పాలంటే ఇక అక్కడికి పోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి పోవాలంటే జర ఆలోచన చేయాల్సిందని అంటున్నారు నుమేష్ ఎగ్జిబిషన్ పోయిన పబ్లిక్. ఇక ఫోన్ వాళ్ళు ఎవరైతున్నారో జల్దీ పోయి అన్ని చూసి మస్తు ఖుషిగారు అని చెప్తున్నారు అక్కడ ఉన్న పెద్ద సార్లు. Roshan Dala Patel, originated from Bombay. We saw for the dry fish, then from Hasamula like that, and then Plazo and like that. कि हम महाराष्ट्र से आए हैं, यहाँ आके हमें बहुत अच्छा लगा क्योंकि अलग अलग स्टेट के हमें जो नए आइटम है वो दिखाई देते हैं और जो पैटर्न है हमारे यहाँ नहीं मिलता, ये भी सब कुछ यहाँ पे है. నేనైతే చిన్న ఇయర్ రింగ్స్ అలాంటివి కొన్నాము, హెయిర్ యాక్సెస్ అవి కొన్నాము అండ్ అన్ని బాగున్నాయి. And I really enjoyed shopping here. So many varieties of clothes, accessories, and like whatever you want to buy, there's so many options are there. Earlier I have heard that this area was not organized, but now it is so organized and every shops and everything is so well. అడుగుదాం అనుకుంటానా మళ్ళీ ఏదో ముచ్చట్లు పడి అది మర్చిపోతున్నా. ఏదో చెప్పుదాం అనుకున్నా మీకు. రైట్ అండి, యాదికి వచ్చింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఏంది గట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ ఎందుకు చెప్తున్నానా? ఈ ప్రతిజ్ఞ ఎందుకు చెప్తున్నా తెలియాలంటే ముందుగా ఈ బుజ్జి చెప్పిన ప్రతిజ్ఞ మీరు వినాలి. జరగ ఇక్కడ ప్రతిజ్ఞ మీకు తెలుగులో చెప్పిన, కానీ ఇక్కడ ఉన్న బుజ్జి ప్రతిజ్ఞ ఎట్లా చెప్తావు మీరే వినరు పారి. Maths is my world. All my math problems are my friends and relatives. I love my maths and I am proud of its speed and accuracy. I shall always try to solve all the problems. I shall learn principles, formulae, and do all the sums with happiness and treat every problem with respect. I shall mind all the chapters. To my maths and my maths teachers, I pledge my devotion in solving the problems and finding the answers. Alone lies my happiness. గట్లున్నది ఈ బుజ్జి లెక్కల ప్రతిజ్ఞ. ఇలా ఆ బుజ్జి ఏమన్నదంటే లెక్కలు నా ప్రపంచం, గట్లనే లెక్కలలో వచ్చిన సవాలు మా చుట్టాలు. ఇక లెక్కలను నేను మస్తు ప్రేమిస్తా. ఇక ఇట్లానే భలే గమ్మతో చెప్పుకుంటూ వచ్చింది. లెక్కలు అనగానే చదువుకునే పిల్లలు పక్కకు పోతుంటారు, కానీ ఇట్లా లెక్కల ప్రతిజ్ఞ చేస్తే పోరగాళ్ళకు లెక్కలు చక్కగా ధమాకులో పోతాయని మంచి ఆలోచన చేసిలేమో మరి అక్కడ ఉన్న సార్లు. మొత్తానికి లెక్కల ప్రతిజ్ఞ ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. జై బాలయ్య, జై జై బాలయ్య. మన బాలయ్య సార్ మాట్లాడినా గట్లనే స్టెప్ వేసినా డైలాగ్ చెప్పినా ఇక ఫ్యాన్స్ కేకలు పెట్టాల్సిందే. సార్ కొత్త సినిమా వీరసింహారెడ్డి, ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారని చెప్పేసి ఇక మన బాలయ్య సార్ కట్అవుట్ ఎట్లా పెట్టిల్లో ఇక నేను మాటలే చెప్పాలి, కానీ ఇక మీరే చూడుర్రి.
చలో ఎట్లున్నాయి ఇలా మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసోండి ముచ్చటతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. మరి గప్పటిదాకా యాద్ మరవకుండా చూడాలి మన అమ్మ న్యూస్. నమస్తే మళ్ళా.